పెళ్లి తర్వాత 10 ఏళ్ల విరామం, మళ్లీ వెండి తెరపై మెరిసిన జెనీలియా. విమర్శల్ని అవకాశాలుగా మలుచుకున్న సౌందర్య శర్మ, విక్కీ ట్రెండింగ్ స్టార్. పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో శ్రీనిధి శెట్టి, స్టార్ హీరో స్టార్ డైరెక్టర్ కాంబోలో ఛాన్స్. గ్లామర్ మార్గంలో కృతి శెట్టి కిక్, మళ్ళీ కెరియర్ గాడిలో పడేనా? సౌత్ లో నయనతార తర్వాత లేడీ సూపర్ స్టార్ ఎవరు? త్వరగా గుర్తించండి, త్వరగా పోరాడండి. ఉపాసన చేతుల మీదుగా క్యాన్సర్ అవగాహన ఉద్యమానికి శ్రీకారం. సినిమా కెరియర్ పీక్ లో ఉండగానే బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ముఖ్ ను వివాహం చేసుకున్న జెనీలియా ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన రితేష్ తో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట చాలా కాలం మీడియాలో హాట్ టాపిక్గా నిలిచింది. 2012లో నటనకు విరామం ఇచ్చిన జెనీలియా దాదాపు 10 ఏళ్ల గ్యాప్ తర్వాత 2022లో రితేష్ దర్శకత్వం వహించిన మరాఠీ చిత్రం వేద్ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జెనీలియా, ఈ విరామాన్ని నేను కావాలని తీసుకున్నాను. పరిశ్రమలో నుంచే వచ్చాను కాబట్టి ఈ గ్యాప్ గురించి నాకు భయం లేదు. అయితే రాత్రి షూటింగ్లు, బిజీ షెడ్యూల్స్ వల్ల కొన్ని కుటుంబపరమైన బాధ్యతలు నిర్వర్తించలేను. పిల్లల కోసం కెరియర్కు కొంత బ్రేక్ ఇవ్వడం తప్పేమీ కాదు అని చెప్పింది. ప్రస్తుతం జెనీలియా అమీర్ ఖాన్తో కలిసి సితారే జమీన్ పర్ అనే చిత్రంలో నటిస్తోంది. ఇది స్పానిష్ హిట్ మూవీ క్యాంపియోన్స్ హిందీ రీమేక్ కాగా, అమీర్ ఖాన్ నటించే తారే జమీన్ పర్ చిత్రానికి సీక్వెల్గా నిలుస్తోంది. ఈ సినిమాలో జెనీలియా కోచ్ పాత్రలో కనిపించే అమీర్ భార్య పాత్రను పోషిస్తోంది. కాగా తెలుగు ప్రేక్షకులకు జెనీలియా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. బొమ్మరిల్లు, బాయ్స్, హ్యాపీ వంటి విజయవంతమైన చిత్రాల ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచింది. బాలీవుడ్ బ్యూటీ సౌందర్య శర్మ ఇటీవల విభిన్న కారణాలతో వార్తల్లో నిలుస్తోంది. వెబ్ సిరీస్ల ద్వారా యువతరాన్ని ఆకట్టుకున్న ఈ భామ ఇటీవల విడుదలైన హౌస్ఫుల్ 5 సినిమాతో మరోసారి స్పాట్లైట్లోకి వచ్చింది. ఈ చిత్రంలో జాక్వెలిన్, నర్గిస్ ఫాక్రీ, సోనమ్ బజ్వా లాంటి గ్లామర్ తారలున్న మెరిసింది మాత్రం సౌందర్యానే. థియేటర్కు వచ్చిన ప్రతి ఒక్కరూ ఆమె గ్లామర్ ప్రెజెన్స్పై ముచ్చటించారు. అయితే ఆమె పాత్రలో వల్గారిటీ ఎక్కువగా ఉందని విమర్శలు వెల్లువెత్తాయి. అయినా ఈ నెగిటివ్ ప్రచారం ఆమెకు ప్లస్ అయింది. తాజా కథనాల ప్రకారం సౌందర్య శర్మ వికీపీడియాలో అత్యధికంగా శోధించబడిన నటిగా నిలిచింది. ఈ క్రమంలో అక్షయ్ కుమార్ లాంటి స్టార్ యాక్టర్ను కూడా వెనక్కి నెట్టడం విశేషం. జాక్వెలిన్, నర్గిస్ ఫాక్రీ లాంటి సహనటులను అధిగమించి టాప్ 10లోకి రావడం ఆమెకు ఫాలోయింగ్ను బలంగా చాటుతోంది. ఒకవేళ విమర్శలు ఎదురైనా వాటిని సానుకూల ఫలితాలుగా మార్చుకోవడంలో సౌందర్య శర్మ దిట్ట. ప్రస్తుతం బాలీవుడ్లో ఆమెకు అవకాశాలు కొదవలేదు. వెబ్ సిరీస్లు, సినిమాలు వరుసగా చేస్తూ తనదైన స్టైల్తో ముందుకు సాగుతోంది. గ్లామర్ ట్రీట్ను యువత ఆహ్వానిస్తుండడంతో ఆమె క్రేజ్ మరింత పెరుగుతోంది. వల్గర్ సీన్స్పై సీనియర్ నటులు ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రేక్షకులు మాత్రం సౌందర్య పట్ల ఆకర్షణను ప్రదర్శించడమే విశేషం. కొన్నిసార్లు నెగిటివిటీ కూడా స్టార్డమ్కు ఊతమిస్తున్నదన్న దానికి ఇది నిదర్శనం. కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి మరోసారి పాన్ ఇండియా స్థాయిలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నట్టు సమాచారం. ఎస్తో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ 2 భాగాలు ఆమెను ఒక్కసారిగా దేశవ్యాప్త గుర్తింపుతో తాకాయి. అయితే ఆ తర్వాత ఎలాంటి మాస్ ప్రాజెక్ట్స్లో నజరపడలేదు.
చియాన్ విక్రమ్తో చేసిన కోబ్రా నిరాశపరిచిన తరువాత తెలుగులో అవకాశాలపై దృష్టి పెట్టిన శ్రీనిధి హిట్ 3 ద్వారా నాని జోడీగా కనిపించి సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డతో నటిస్తున్న తెలుసు కదా చిత్రం అక్టోబర్ 17న విడుదల కానుంది. ఇందులో రాశి ఖన్నా కూడా కీలక పాత్రలో కనిపించనుంది. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఒక స్టార్ హీరో స్టార్ డైరెక్టర్ కాంబోలో తెరకెక్కనున్న పాన్ ఇండియా చిత్రంలో శ్రీనిధిని హీరోయిన్గా పరిగణిస్తున్నారట. కథ విన్న వెంటనే ఈ ప్రాజెక్టుకు శ్రీనిధి ఓకే చెప్పేసిందని తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకుల ప్రేమను గమనించిన ఆమె ఇకపై టాలీవుడ్లో మరిన్ని సినిమాలు చేయాలని ఫిక్స్ అయిపోయిందట. ఇంతకు ముందు వచ్చిన ఆఫర్లను నిర్లక్ష్యం చేసిన ఇప్పుడు తెలుగు ఆడియన్స్ ఆదరణతో ఆమె అభిప్రాయం మారిందట. కెనడాలోనూ వరుస ప్రాజెక్ట్స్కు శ్రీనిధి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. కేజీఎఫ్ తర్వాత ఒక స్థిరమైన క్రేజ్ కోసం ఎదురు చూస్తున్న ఈ బ్యూటీ అన్ని భాషల్లో తన ప్రత్యేకతను మరోసారి చూపించేందుకు రెడీ అవుతోంది. ఉప్పెనతో తెలుగు ఇండస్ట్రీలో సెన్సేషనల్ క్రియేట్ చేసిన బేబమ్మ కృతి శెట్టి ప్రస్తుతం సినిమాల కంటే ఫోటోషూట్స్ మీదే ఎక్కువగా ఫోకస్ పెడుతోంది. మొదట్లో గ్లామర్ షో విషయంలో కొంచెం మొహమాటపడిన ఆమె ఇప్పుడు స్లీవ్లెస్ పోజులతో యూత్కు కిక్కిస్తోంది. సర్వానంద్తో చేసిన మనమే సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో కృతి కెరియర్ మరింత వెనక్కి వెళ్ళింది. ఉప్పెన, శ్యామ్ సింగారాయ్, బంగారాజు వంటి హిట్స్ తర్వాత వరుసగా చేసిన సినిమాల్లోనూ మ్యాజిక్ కనబరచలేకపోయింది. తెలుగులో ఆశించిన అవకాశాలు లేకపోవడంతో తమిళ్ ఇండస్ట్రీ మీద దృష్టి పెట్టిన కృతి ప్రస్తుతం జీనీ, LIK వంటి సినిమాలతో బిజీగా ఉంది. మలయాళంలో చేసిన ప్రయత్నం పెద్దగా నడవకపోయినా ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులపై ఆశలు వదులుకోకుండా ఉన్నట్టు తెలుస్తోంది. తెలుగులో చిన్న ఛాన్స్ వచ్చినా అందిపుచ్చుకోవాలని ఎదురుచూస్తున్న కృతి ఇప్పుడు ఓ మాస్ బ్లాక్ బస్టర్ కోసం తపన పడుతోంది. ఉప్పెన తరహా హిట్ ఇంకొకటి పడితే మాత్రం ఈ బేబమ్మ మళ్ళీ ఫుల్ స్పీడ్లోకి వచ్చేది ఖాయం. తమిళ్లో రాబోయే సినిమాలు సక్సెస్ అయితే అక్కడ అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. అయినా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఆమె స్థానం రీసెంట్ కావాలంటే మరోసారి జోరు చూపించాల్సిందే. బేబమ్మని మళ్ళీ ఫామ్లో చూడాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక ఆ గోల్డెన్ ఛాన్స్ ఎప్పుడు వస్తుందో చూడాలి. సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ అన్న ట్యాగ్ చాలా అరుదుగా వినిపిస్తోంది. ఒకప్పుడు విజయశాంతి ఈ టైటిల్కు న్యాయం చేశారు. ఇప్పుడు అదే స్థాయిలో ప్రభావాన్ని చూపించగలిగిన ఏకైక నటి నయనతార మాత్రమే. దాదాపు 2 దశాబ్దాలుగా తన కెరియర్ను మన్నించుకుంటూ స్టార్ హీరోల సరసన ప్రధాన పాత్రలో కనిపిస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర తన సత్తా చూపిస్తూ నయనతార ఈ టైటిల్ను సంపూర్ణంగా అందిపుచ్చుకున్నారు. ఇప్పుడైతే నెక్స్ట్ లేడీ సూపర్ స్టార్ ఎవరు అన్న చర్చ రచ్చగా మారింది. ఇందులో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు రెండే: రష్మిక మందన, సాయి పల్లవి. గ్లామర్తో పాటు ఎనర్జీ, కమర్షియల్ మార్కెట్ను ఆకర్షించే సత్తా ఉన్న రష్మిక ఒకవైపు, మరొక వైపు నేచురల్ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బాక్స్ ఆఫీస్పై మదుపరులకు నమ్మకం కలిగించే సాయి పల్లవి. రష్మికకి గీతా గోవిందం, పుష్ప, వరిసు వంటి హిట్ సినిమాల బలంతో భారీ ఫాలోయింగ్ ఉంది. అయితే ఆమె ఎక్కువ విజయాలను కమర్షియల్ గ్లామర్ రోల్స్తోనే అందుకుంది. మరోవైపు డ్యాన్స్, ఎమోషనల్ డెప్త్, నటనలో వైవిధ్యం చూపిస్తూ ఫిదా, శ్యామ్ సింగారాయ్, గర్గి వంటి సినిమాలతో సాయి పల్లవి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ఈ నేపథ్యంలో ఎవరు నయనతార స్థానాన్ని భర్తీ చేస్తారనే విషయమై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఒకరు మార్కెట్కు గ్లామర్తో హైలైట్ అయితే మరొకరు పర్ఫార్మెన్స్కి బ్రాండ్గా నిలుస్తారు. మరి లేడీ సూపర్ స్టార్ టైటిల్ను ఎవరు గెలుచుకుంటారో కాలమే తెలియజేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కోడలు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్యగానే కాదు, తనదైన గుర్తింపు, సామాజిక సేవలతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న ఉపాసన కామినేని కొణిదల మరోసారి వార్తల్లోకెక్కారు. అపోలో హాస్పిటల్స్ CSR విభాగాన్ని వైస్ చైర్పర్సన్గా ఉన్న ఆమె మహిళల ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఫ్యూజ్ ఫిలిం ఇండియా చేపట్టిన త్వరగా గుర్తించండి, త్వరగా పోరాడండి అనే క్యాంపెయిన్ను ఉపాసన ప్రారంభించారు. ఈ CSR కార్యక్రమం
బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహనపై దృష్టి పెట్టి మహిళల్లో రొమ్ము క్యాన్సర్ను ముందుగానే గుర్తించే ప్రాధాన్యతను వివరించేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. దేశవ్యాప్తంగా 24 నగరాల్లో నిర్వహించనున్న ఈ ప్రచారంతో సుమారు 1.5 లక్షల మంది మహిళల వరకు చేరుకోవాలనే లక్ష్యం ఉంది. ఈ ప్రచారం ద్వారా గ్రామీణ మరియు పట్టణాల ప్రాంతాల్లో మహిళల్లో ఆరోగ్యంపై అపోహలను తొలగించి స్వీయ పరీక్షల ప్రాముఖ్యతను వివరించనున్నారు. ఇందులో శిక్షణ పొందిన ఫీల్డ్ వర్కర్లు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల సహకారంతో వర్క్షాప్లు, అవగాహన సమావేశాలు, పబ్లిక్ డిస్కషన్లు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ వైద్య రంగంలో ఉన్న మన బాధ్యత అనారోగ్యాన్ని కేవలం శంఖం మోగిన తరువాతే కాకుండా ముందుగానే గుర్తించడానికి ఉంది. మహిళల్లో తగిన అవగాహన లేకపోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ మౌలికంగా నాశనం చేస్తోంది. ఫ్యూజీ ఫిలిం ఇండియా తీసుకున్న ఈ ముందడుగు నిజంగా అభినందనీయం అని వ్యాఖ్యానించారు. భారతదేశంలో ప్రతి 29 మందిలో ఒక మహిళ రొమ్ము క్యాన్సర్కు గురి అయ్యే ప్రమాదంలో ఉంటుందన్న SCMR నివేదిక ప్రకారం ఇది అత్యవసరంగా స్పందించాల్సిన ఆరోగ్య సమస్య. అలాంటిది వాస్తవిక అవగాహనతో సమయానికి పరీక్షలు చేయించుకుంటే నివారించదగినది కూడా. ఇలాంటి ఉద్యమాల ద్వారా ఆరోగ్యంపై గాఢమైన చైతన్యం ఏర్పడి మహిళలు ముందడుగు వేస్తారన్న ఆశలు పుట్టిస్తున్నాయి. ఈ చర్య ఉపాసన సామాజిక సేవా దృక్పథానికి మరో మచ్చు తునకంగా నిలుస్తోంది.